కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషనర్ మరోసారి విచారణ చేపట్టింది. అధికారులతో సమావేశమై రేపటి నుంచి పీసీ ఘోష్ విచారణ చేపట్టనున్నారు. కాళేశ్వరం ఆనకట్టల అంశాలపై తదుపరి విచారణ చేయనున్నారు. కాళేశ్వరం కేసులో ఐఏఎస్లను ప్రశ్నించనున్న జస్టిస్ పీసీ ఘోష్ అతి త్వరలోనే ఇద్దరు పొలిటికల్ లీడర్లకు నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మరోసారి విచారణ చేపట్టనుంది. అధికారులతో సమావేశమై రేపటి నుంచి పీసీ ఘోష్ విచారణ చేపట్టనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తేజ ఫోన్ లో అందిస్తారు. తేజ, చెప్పండి, అక్కడున్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మి, మొత్తంగా అయితే ఇటు కాళేశ్వరం ఆనకట్టల అంశానికి సంబంధించినటువంటి విచారణ అయితే మరింత తదుపరి విచారణ మరింత వేగవంతం కాబోతుంది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి జస్టిస్ పీసీ ఘోష్ అయితే మాత్రం ఈ రోజు హైదరాబాద్ కు రానున్నారు. హైదరాబాద్ కు వస్తారు. అనంతరం హైదరాబాద్ కు వచ్చిన అనంతరం ఆయన అధికారులతో కూడా సమావేశమై పలు కీలకమైనటువంటి అంశాల గురించి, కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాల గురించి కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అనంతరం రేపటి నుంచి కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే జస్టిస్ పీసీ ఘోష్ చేపట్టబోతున్నారు అన్నట్లుగానే చెప్పాలి. అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే కాళేశ్వరం కేసులో ఈ ఐఏఎస్ కూడా కొంతమంది ఐఏఎస్లు అంటే ఏ విధమైనటువంటి అనుమతులు ఇచ్చారు, ఎలాంటి ప్రమాణాలు పాటించారు, ఏ విధంగా ఇది జరిగింది, ఈ ప్రక్రియ ఏ విధంగా జరిగింది అనేటువంటి అంశాలపైన అయితే మాత్రం ఇటు ఐఏఎస్లను కూడా జస్టిస్ పీసీ ఘోష్ అయితే మాత్రం ఆయన విచారించబోతున్నట్లుగా తెలుస్తుంది. సో మొత్తంగా అయితే కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించినటువంటి తదుపరి విచారణ అనేటువంటిది మరింత వేగవంతం కాబోతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. లక్ష్మి. రైట్ తేజ, థ్యాంక్ యూ.